హాయ్ గైస్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ ఎంసీఎల్ కానీ నీ ఇంజురీస్ ఎవరికైనా అయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్య చాలామందికి ఇంజురీస్ అనేవి అవుతున్నాయి. మెయిన్ ఎప్పుడైనా ఫిట్నెస్ లేకుండా గేమ్లో దక్కండి. మెయిన్ మ్యాట్ మీద, మట్టి మీద ఆడినా పర్లేదేమో కానీ మ్యాట్ మీద ఆ మ్యాట్ మీద టోర్నమెంట్స్ ఆడితే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉండాలి, ఫిట్నెస్ మెయిన్ ఉండాలి. అవి ఉంటేనే మ్యాట్ మీద ఎక్కువ టోర్నమెంట్స్ ఆడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫిట్నెస్ ఎక్కువ చేయండి, లేకపోతే ఖచ్చితంగా ఇంజురీస్ అనేవి అవుతాయి. ఈ మధ్య ఎక్కువ నన్ను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇంజూరీ అయిన వాళ్ళు ఎన్ని మంత్స్లో రికవర్ అవ్వచ్చున్నా, ఏం చేయొచ్చు, ఎలాగని అడుగుతున్నారు చాలామంది. నీ స్ట్రెంథనింగ్ 3 monthsకి స్టార్ట్ చేయొచ్చు. సర్జరీ అయిన 3 monthsకి రికవరీ అవ్వడానికి మ్యాక్సిమం 6 monthsకి మనం రికవరీ అవ్వచ్చు. నీ సర్జరీ అయిన ఎవరైనా సరే టెరాబ్యాండ్స్ మెయిన్ కొనుక్కోవాలి. టెరాబ్యాండ్స్ ఉంటే అవి ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి, డెకాథ్లాన్ స్టోర్కి వెళ్ళినా దొరుకుతాయి. అండ్ వెయిట్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వెయిట్ బ్యాగ్స్ కాలుకి పెట్టుకున్నవి, ఇవి కొనుక్కొని మీరు స్ట్రెంథనింగ్ వాటితో ఎక్కువ చేయాలి. జిమ్కి వెళ్తే జిమ్ ద్వారా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. జిమ్కి వెళ్తే ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, వాటి ద్వారా స్ట్రెంథనింగ్ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఏ డాక్టర్ అయినా చెప్పేది మెయిన్ 6 monthsకి రికవర్ అవ్వచ్చు అని చెప్తాడు. ఏ డాక్టర్ అయినా మనం ఎక్కువ కేర్ తీసుకుంటే మంచిది. మంచి ఫుడ్ తీసుకోవాలి మెయిన్. అంటే మన బోన్స్కి పెట్టే చాలా ఫుడ్స్ ఉంటాయి కొన్ని, అవి తీసుకుంటే మంచిది. సర్జరీ అయిన వాళ్ళు ఈ కేర్ తీసుకుంటే చాలా మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ.